హరి ఓం. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ కార్యక్రమానికి స్వాగతం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. స్కాంద పురాణం సరళానువాదంలో ఇంద్రద్యుమ్నుడు మొదలైన వారు కాశీ వెళ్ళి సంవర్తకుల వారిని కలిశారు. వారికి ఇంద్రద్యుమ్నాదులు నమస్కరించి వచ్చిన విషయం వివరించి, మహాత్మా, పుణ్యతీర్థమేది అని ప్రశ్నించారు. సంవర్తకుల వారు వచ్చిన వారి విషయం తెలుసుకుని, మహీనది అనేది దక్షిణం సముద్రంలో కలుస్తుంది. ఆ నది జన్మస్థానం మాళవ దేశం. కాశీ, కురుక్షేత్ర, గంగా, నర్మదా, సరస్వతి, తాపి, పయోష్ణి, నిర్వింధ్య, చంద్రభాగ, ఇరావతి, కావేరి, సరయు, గండకి, నైమిసారణ్య, గయ, గోదావరి, అరుణ, వరుణ మొదలైన నదులన్నీ అనేకమైన నదులు ఈ పృథివీ మీద ప్రవహిస్తూ ఉన్నాయి. నదులన్నీ ఉత్తమమైనవి. ఉత్తమమైన ఆ నదులలో మహీసార సాగర సంగమం ఉత్తమమైనది. ఈ విషయాన్ని కార్తికేయుల వారే చెప్పారు అంటూ ఇంద్రద్యుమ్న నాడీ జంఘాదులకు విషయాన్ని వివరించారు సంవర్తకుల వారు. ముఖంచయః సర్వనదీషు పుణ్యః పాదోధిరంబు ప్రచురామహీ చ తామ్రారస్యాపయోవాహ పితృప్రీతి ప్రదాశుభా శస్యమాలా మహాసింధు దాతు దాత్రీ పృథుస్తుతా ఇంద్రద్యుమ్నస్య కన్యా చ క్షితిజన్మా ఇరావతి మహీపర్ణ మహీశృంగా గంగా పశ్చిమవాహిని నదీ రాజనదీ చేతి నామాష్టాదశమాలికాం స్నానకాలే చ సర్వత్ర శ్రద్ధకాలే పఠిన్నరః పృథునోక్తాని నామాని యజ్ఞమూర్తి పదం వ్రజేత్. మహీసాగర సంగమంలో స్నానం సమయంలో ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని అగ్నిశ్చ తే యోనిర్డా చ దేహో రేతోధ విష్ణోరమృతస్య నాభిః. ఓ మహానది, అగ్ని నీ యోని, పృథివి నీ దేహం,
యజ్ఞ స్వరూప విష్ణు వీర్య ఉత్పన్నవు నువ్వు, అమృతానికి కేంద్రస్థానానివి అని మంత్ర అర్థం. ఇప్పుడు చెప్పబోయేది కూడా చెప్పుకుంటూ ఉంటారు. మహీ దోహే మహానందా సందోహే విశ్వమోహిని జాతా హి సరితాం రాజ్ఞ పాపం మహిద్రవే. ఓ దేవి, పరమానంద రాశివి నువ్వు, సంపూర్ణ విశ్వానికి మోహాన్ని కలిగిస్తావు. నదీ సంబంధాలన్నిటికీ, సరస్సులు కావచ్చు, పెద్ద చెరువులు కావచ్చు, అన్నిటికీ మహారాణివి నువ్వు అని సంవర్తకుల వారు ఇంద్రద్యుమ్న నాడీ జంఘాలకు చెప్పి మిగిలిన వాటిని వివరిస్తున్నారు. అమావాస్యతో కూడినటువంటి శనివారం నాడు చేసిన స్నాన దాన శ్రాద్ధాదులకు ఫలం అనంతమని, ఆ అమావాస్యతో కూడిన శనివారం శ్రావణ మాసంలో వస్తే అది కూడా ఆ రోజు సూర్య సంక్రాంతి కాని, వ్యతిపాత యోగం కాని ఉన్నట్లయితే అది పుష్కర పర్వం ఉన్నప్పుడు అయితే స్నాన దాన శ్రాద్ధాదులకు ఫలం 100 సూర్యగ్రహణాల ఫలం ఎంతటిదో, ఫలితం ఎంతటిదో అంత కలుగుతుంది. అటువంటి సమయంలో లోహమయ శనైశ్చర ప్రతిమ, సువర్ణమయ సూర్య ప్రతిమ, ఈ 2 ప్రతిమలను విధిపూర్వకంగా పూజిస్తే అత్యంత శుభం. ఏ నదిలో స్నానం చేసినప్పటికీ, ఏ సరస్సులో స్నానం చేసినప్పటికీ పైన చెప్పినటువంటి 18 నామాలను పఠిస్తే చాలా ఉత్తమం. ఈ చెప్పబోయే మంత్రంతో మహీనదికి అర్ఘ్యం ఇస్తూ ఉంటారు. మహీలోహే మహానందా సందోహే విశ్వమోహిని జాతా హి సరితాం రాజ్ఞి పాపం హరమహిద్రవే. స్నానం ఫలితంగా అనేక మంది రుద్రలోకానికి చేరుకున్నవారున్నారు. సోమవారం నాడు స్నానం చేస్తే పంచమహాపాతకాల నుండి ముక్తులవుతారని, భర్తృయజ్ఞుల వారు చెబుతారని వారిని సంప్రదించండి సంవర్తకుల వారు చెప్పి ఇంద్రద్యుమ్నాదులకు సంవర్తకుల వారి స్థానానికి వెళ్ళిపోయారు. ఈ ఇంద్రద్యుమ్న నాడీజంగాదులు అందరూ భర్తృయజ్ఞుల వారిని కలిశారు. వారు శివారాధన విధిని వినిపించారు. మహీసాగర సంగమ తీర్థంలో రుద్రుని ఉత్తమ మహాత్యం శతరుద్రీయం ద్వారా ప్రసిద్ధమైంది.
ఎవరెవరు ఏ ఏ విధాలుగా శివలింగ అర్చన, పూజ, అభిషేకాలు, జపాలు మొదలైనవి చేశారో ఇంద్రద్యుమ్నాదులకు ఆ భర్తృయజ్ఞుల వారు పూర్తిగా వివరణ ఇచ్చారు, విపులీకరించారు, చెప్పారు. చెబుతూ చివరగా సంసారం అంటే ప్రపంచంలో ఏ ఏ జీవులలో ఏ ఏ విశిష్ట లక్షణాలు ఉంటాయో అవన్నీ శివమయమే. ఎవరైతే ప్రాతకాలంలో శివ ఆరాధన చేస్తారో వారి మనోవాంఛలు తప్పక తీరుతాయి. ఇంతకంటే మహత్తరమైనది మరొకటి లేదు అని, ఇదే వేద రహస్యం. శతరుద్రీయం పఠించిన వారికి మనోవాక్కాయ కర్మల ద్వారా సమస్త పాపాలు నాశనమవుతాయి అని భర్తృయజ్ఞుల వారు ఇంద్రద్యుమ్న నాడీజంగాదులకు చెప్పిన తరువాత ఇంద్రద్యుమ్నుడు బకం, ఉలూకం, గృధ్రం, కచ్చపం శివారాధన చేసి శివైక్యం పొందారు. మార్కండేయుడు చిరంజీవిగా ఉన్నాడు. ఈ విషయాలన్నీ నారదుల ద్వారా అర్జునుడు తెలుసుకొని కుమారస్వామిని గురించి వివరించమని అడిగాడు అర్జునుడు నారదుల వారిని. అర్జునుడు అడిగిన ఆ ప్రశ్నకు సమాధానంగా నారదుల వారు చెబుతున్నారు. కుమారస్వామి తారకాసురుణ్ణి వధించాడు. వధించిన తరువాత కార్తికేయునిలో చింత మొదలైంది. తారకుడు కూడా శివభక్తుడు. అటువంటి శివభక్తుణ్ణి సంహరించినటువంటి పాపం ఏ విధంగా పోతుంది, అది చింత. ఎవరెవరు ఏమేమన్నారో మరో రోజు చూద్దాం. రోజు చెప్పుకుంటున్నట్లుగా మరొక మంచి పద్యాన్ని చూద్దాం. శేషప్ప కవి గారిదే, లక్ష్మీ నరసింహ శతకంలోది. అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేత పెట్టే, వనచరాదులకు భోజనమివ్వడిప్పించే, చెట్లుకెవ్వడు నీళ్లు చేదిపోసే, స్త్రీల గర్భంబున శిశులనెవ్వడు పెంచే, పణులకెవ్వడు పోసే పరగపాలు, మధుపాళికెవ్వడు మకరందమునరించే, పశులకెవ్వడు సంగే పచ్చిపూరి. పచ్చిపూరి అంటే మనం తినే పూరి కాదు, గడ్డి. జీవకోట్లను పోషింప నీవే కాని, వేరే యొక్క దాత లేడయ్య వెదకి చూడా,
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుందాం, మనని మనం కాపాడుకుందాం. స్వస్తి. శుభం భూయాత్.